పుష్ప 2 ట్రైలర్ ఫస్ట్ తగ్గేదే లే. మరి అసలు ముందు మనం చెప్పాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం ఎంత కాదన్న అల్లు అర్జున్ గారిని మనం పొగడాల్సిందే. ఆ క్రేజ్ ఏందిరా బాబు, మతులు పోతున్నాయి. అసలు నార్త్ ఇండియా అంతా ఊగిపోతున్నారు, షేక్ అయిపోతున్నారు. అసలు అయిపోయింది. ఆ క్రేజ్ ఏంది అసలు, మొత్తం ఫైర్ వైల్డ్ ఫైర్. అసలు నేషనల్ లెవెలే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కొడతానన్నట్టే చెప్పారు మన ట్రైలర్లో. మరి చూడాలి. అసలు రాజమౌళితో సినిమా తీయకుండా ఇంత క్రేజ్ సంపాదించుకున్న మామూలు విషయం కాదు. మరి మన అల్లు అర్జున్ గారికి దక్కింది ఆ ఘనత అని చెప్పాలి. అసలు ఆ పాసల కోసం కొట్టుకోవడం ఏంది, ఆ జనాలు ఏంది బాబోయ్, సూపర్. ఇంతకీ ట్రైలర్ విషయానికి వస్తే, ట్రైలర్ బాగుంది. బట్ ఏదో ఆ జింక్ ఫ్యాక్టర్ అనేది మిస్ అవుతుంది అనిపించింది నాకైతే, ఫ్రాంక్గా చెప్పాలంటే. అంటే మనకి ఉన్నంత హైప్ ట్రైలర్లో లేదేమో అన్నట్టు అనిపించింది. బట్ యా, ట్రైలరే హైప్ కూడా తగ్గించడానికి అన్నట్టుగా తీసి ఉండొచ్చు నీట్గా. మనకి మళ్ళా మంచి షార్ట్స్ అయితే చాలా ఉన్నాయి. బట్ నా ఒకటే భయం వేస్తుంది, సుకుమార్ గారికి అప్పుడప్పుడు అయితే ఇంటెలిజెన్స్ పైత్యం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు అది ఏంటంటే, ఓవర్ ఇంటెలిజెన్స్ని మనం, అంటే ఇప్పుడు మీరు జగడం సినిమా చూసారనుకోండి, అందులో హీరోయిన్ రోల్ ఉందనుకోండి. నాకు జగడం కాన్సెప్ట్ కాన్సెప్ట్ పరంగా చాలా బాగుంటుంది జగడం మూవీ. కానీ హీరోయిన్ రోల్ చూసారా, కొంచెం పైత్యం ఎక్కువ ఉంటుంది. ఈ పుష్పలో కూడా 2లో కూడా కొంచెం అలాంటిది ఏదైనా తేడా కొడుతుందా అని కొంచెం డౌట్ ఉంది సేనా నాకు. ఇప్పుడు రష్మిక కాలు పట్టుకుని మన తగ్గేదేలే స్టెప్ రష్మిక పాదంతో చేయించాలన్న థాటు మరి ఎలా తీసుకుంటారు మన ప్రేక్షకులు అనేది డౌటే. యూ హ్యావ్ టు వాచ్ అండ్ సీ. బట్ ఆ గంగమ్మ జాతర విజువల్స్ కానీ, అందులో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కానీ అసలు ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది. అసలు ఈ కాలంలో ఏ హీరో కూడా అంత డేరింగ్ స్టెప్ తీసేయడం అనేది మాటలు కాదు. అసలు ఇట్స్ బ్రిలియంట్. అసలు అత్యద్భుతంగా ఉందని చెప్పాలి మనం. అది మాత్రం. ఇంకో స్పెషల్ మెన్షన్ ఏంటంటే, మన డిఎస్పి గారికి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది చంపేశారు. అసలు మన కంగువా చూసి అందరూ ట్రోల్ చేస్తున్నారు అసలు డిఎస్పి గారి గురించి. బట్ పుష్ప బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి, ఎక్స్ట్రాడినరీ. అసలు సాంగ్స్ అయితే మంచి హిట్ కూడా అయ్యాయి, టాక్ కూడా చాలా బాగుంది సాంగ్స్. మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. పుష్ప 2, పుష్ప 1 కూడా మనకి మేజర్ హిట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా మంచి టాకే వచ్చింది అప్పట్లో. మరి ఇప్పుడు కూడా కొన్ని బిట్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోరు మంచి అవుట్పుట్ ఇచ్చారని నేనైతే అనుకుంటున్నా. దాంతో తమన్ గారు కూడా యాడ్ అయ్యారు. మరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా చంపి వారీస్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే. సో ఓవరాల్గా నా టేక్ అయితే, మూవీ రిలీజ్ కాకముందే హిట్, అది అందులో డౌట్ లేదు. అసలు అందులో నో డౌట్. ఎందుకంటే మన నార్త్ సైడ్ ఉన్న క్రేజు, మన సైడ్ ఉన్న క్రేజు, ఈ మలయాళంలో ఆల్రెడీ మన అల్లు అర్జున్ గారికి ఉన్న క్రేజు, కన్నడ, తమిళ్లో, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న క్రేజ్ చూసుకుంటే ఫస్ట్ 3 డేస్లోనే మనకి కలెక్షన్స్ హిట్, నో డౌట్. కాదే ద క్వశ్చన్ ఈజ్, అది ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది క్వశ్చన్. అంటే 1000 crores కొట్టగలదా ఈసారి పుష్ప, అండ్ ఇంకా ఎంత పెద్ద హిట్ అవుతుంది, ఇంకా ఎంత మంచి టాక్ వస్తుంది, ఎంత మంచి రీచ్కి వెళ్తుంది అనేది క్వశ్చన్. హిట్ అయితే ఖచ్చితం, అందులో తిరగలేదు. అంటే మనం ఎవరు ఏమనుకున్నా మూవీని అయితే ఆపలేరు. ఆ క్రేజ్ అయితే వచ్చింది. మరి హిట్ అయితే డామ్ ష్యూర్. ఆ కళ కూడా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మరీ వరస్ట్ కొంటే మనం చెప్పలేం, కానీ సినిమా బేసిక్గా అయితే న్యాయం చేసి ఉంటుంది, అందులో డౌట్ లేదు. నాకున్న డౌట్ ఏమైనా ఉందా అంటే, అదే చెప్పా కదా, సుకుమార్ గారి అంటే పైత్యం అనాలా, అది మరి ఇంటెలిజెన్స్, ఓవర్ ఇంటెలిజెన్స్ ఫ్యాక్టర్స్ అనాలా. మరి అంటే నేను నెగిటివ్లో చెప్పట్లేదు, మళ్ళీ
అంటే ఆయన ఓవర్ ఇంటెలిజెన్స్తో మంచి క్రియేటివ్గానే సీన్స్ రాస్తారు. అంటే అది ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే పాయింట్ దాని మీద బట్టి ఉంటుంది యాక్చువల్గా. బట్ ఓవరాల్గా చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ ఉంది అసలు. మొత్తం ఫైర్ ట్రైలర్, వైల్డ్ ఫైర్ ట్రైలర్ మాత్రం అసలు ఆ క్రేజు అది మతిలిపోతున్నాయి అసలు. నాకైతే చూసి అబ్బా ఏం ట్రైలర్ రా బాబు, ఆ జనాలేంద్రా బాబు, అసలు ఆ క్రేజ్ అసలు ఎలా సంపాదించాడు. ఇంకా లక్ అని కూడా మనం చెప్పలేం. ఇంకా లక్, హార్డ్ వర్క్ అంతా కలిసి ఇచ్చేయాల్సిందే, మనం క్రెడిట్ ఇచ్చేయాల్సిందే. మరి ప్రభాస్ గారు తర్వాత కరెంట్ స్టేజ్ అల్లు అర్జున్ గారు అయ్యారనే దాంట్లో డౌట్ లేదు ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో. కానీ ప్రభాస్ గారు రాజమౌళితో హిట్ అయ్యారు. బట్ ఇప్పుడు రాజమౌళి లేకుండా కూడా ఆయనకి ఏ సినిమా, చివరి మారుతి గారి సినిమా కూడా ఆయన కొన్ని కోట్ల బిజినెస్ చేస్తాం మన రాజాసాబ్. సో ఆయనకి ఇప్పుడు రాజమౌళి మార్క్ నుంచి బయటకు వచ్చారు. బట్ ఆ మార్క్ వెళ్ళడానికి కారణం మన రాజమౌళి గారే. బట్ అల్లు అర్జున్కి మాత్రం యూ హ్యావ్ టు గివ్ హిమ్ ద క్రెడిట్ ఇంకా అంతే. అంటే వితౌట్ రాజమౌళి హెల్ప్ అంత పెద్ద హిట్ అయ్యాడు, అంత పెద్ద స్టార్ అయ్యాడు అంటే ఇచ్చేయాల్సిందే. అది సరే, ఆల్ ద బెస్ట్ పుష్ప టీం. మళ్ళీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తే మరి కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. కొంచెం మనకి వ్యూస్, సబ్స్క్రైబర్స్ రావట్లేదు. వ్యూస్ కొంచెం ఏదో అంటే మన రేంజ్ తగ్గ 300-400 వ్యూస్ వస్తున్నాయి. ఆ 300-400 మంది కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మెల్లమెల్లగా మన ఛానల్ కూడా పెరుగుతుంది. ఇలాగే కామన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూస్తో మంచి మనం వీడియోస్ చేసుకోవచ్చు. ఇంకా నేను మంచి అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇంకా మంచి వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చివరగా వీడియో ఎండ్ చేసే ముందు తగ్గేదే లేదంతే.